హాయ్ హలో నమస్తే నేను మీ హారిక. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేటప్పుడే మంగళగిరి తిరునాళ్ళనమాట. నరసింహస్వామి టెంపుల్ దగ్గర మొన్న తిరునాళ్ళు జరిగింది. చాలా బాగా చేశారనమాట. నేను ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్తాం చూడటం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఊరేగింపు ఇచ్చే రథం అనమాట. అదే స్వామివారిది. ఇంకా అవన్నీ గుమ్మడికాయలు కట్టారు కదా, వాళ్ళకి ఎవరైనా మొక్కున్నారనుకో వాళ్ళు కడతారనమాట. అంటే ఒక కోరిక కోరుకొని కడతారంట. తర్వాత ఆ మొక్కు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి వచ్చే తిరునాళ్ళకి అట్లా కడతారంట. నాకు తెలీదు, ఫస్ట్ టైం వింటాం అనమాట. తర్వాత ఆ గుమ్మడికాయలన్నీ దేవుణ్ణి ఊరేగింపించేటప్పుడు అవన్నీ తీసేస్తారు, రథం బరువు ఎక్కువ ఇద్దని. ఇంకా మేము కూడా కట్టామన్నమాట. అక్కడ కట్టేసి ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ముందు కట్టకుండా టెంపుల్లోకి వెళ్ళకూడదు, కట్టేసి గుళ్ళోకి వెళ్ళాలన్నమాట. ఇంకా మేము కట్టేసాము, గుళ్ళోకి వెళ్తున్నాము. గుళ్ళో ఫోన్లు ఎలా ఉండదన్నమాట లోపలికి, కానీ మీకోసం వీడియో తీసాను అనమాట. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్లో కూడా బాగా చేశారు, కానీ కలర్స్ వేయలేదన్నమాట టెంపుల్కి. అది చాలా బాగా చేశారు. టెంపుల్లో చాలా మంది టెంపుల్ లోపలికి వచ్చాక చాలా రష్గా కలర్స్ టెంపుల్ అంతా కొంచెం వేశారు, పైన టెంపుల్కి వేయలేదు. ఇంకా లోపలికి ఆ క్యూలో నుండి నుంచొని లోపలికి వెళ్ళామన్నమాట. టెంపుల్లో కూడా అంటే జనం సాయంత్రం బాగా వచ్చారనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పుడు 10 అయింది. 10 అప్పుడే ఇంతమంది ఉన్నారు. ఇంకా పైన పానకాల స్వామి టెంపుల్కి కూడా వెళ్ళారు. పైన ఇంకా అఖండాల స్వామి ఉంటారంట, అక్కడికి కూడా వెళ్ళారు జనం. మేము అంత ఎండలో ఎక్కలేక మేము పోలేదులే, పాప ఉంది కదా. ఇంక ఇది లోపల ఆ టెంపుల్లోకి వెళ్ళాము. ఇంకా అక్కడ ఫోటో తీయనివ్వరు అనమాట. మళ్ళీ ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక, అంటే స్వామివారిని రథం ఎక్కించి రాత్రి కళ్యాణం చేశారు కదా, ఆ కళ్యాణాన్ని తీసి మళ్ళీ లోపల పెడతారనమాట. పెట్టేస్తారు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రథం మీద ఎక్కించి డెకరేషన్ చేశారనమాట. కొంతమంది ఇంకా వేషాలు వేసుకొని వస్తారు కదా అమ్మవారి టైపు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ దిగాయి అనమాట. తర్వాత వాళ్ళందరినీ రథం మీద ఎక్కించి అమ్మవారిని ఇంకో గుడి చుట్టూతో తిప్పుతారు అనమాట. ఇప్పుడు జనం చూడండి వెనకమాల ఎంతమంది ఉన్నారో. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి క్లారిటీగా తీయడానికి కూడా లేదు, నెట్టేస్తున్నారు. ఇంకా వేషాలు వేసుకున్న వాళ్ళతో అందరితో పిక్ దిగా అనమాట. అవి నేను ఇప్పుడు యాడ్ చేశాను కదా. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాక రథం మీదకి ఎక్కించి అమ్మవారిని అలంకరిస్తున్నారనమాట. అలంకరించిన తర్వాత నారా లోకేష్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారనమాట. ఆ క్లిప్ నేను తీయలేదు, నాకు కుదరలేదు అనమాట. ఇంకా వచ్చి ఇంకా చాలాసేపు ఉన్నామన్నమాట. ఇంకా వచ్చాక నారా లోకేష్ గారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కదిలిచ్చారనమాట. అప్పటికి కదిలిచ్చేటప్పటికి 5 అయింది టైము, కానీ మేము అక్కడే ఉన్నాము. ఒక్కసారిగా రథం కదిలిచ్చేటప్పటికి ఇంకా ఫుల్ జనం తోసేసుకుంటున్నారు అనమాట. ఇంకా చేతిలో పాప ఉంది కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా లోపలికి కూడా రానివ్వట్లేదు అనమాట. ఇంకా ఇప్పుడు దేవుణ్ణి లోపల నుండి విగ్రహాన్ని తీసుకొని వస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళందరూ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు రథాన్ని కదిలిచ్చారనమాట. కదిలిచ్చి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాము. ఎందుకంటే వాళ్ళందరూ తోసేస్తున్నారు, పిల్లతో కాదు అని చెప్పి లోపలికి వెళ్ళాక ఇంకా రథాన్ని ఇంకా దాటించుకొని ఇక్కడికి గుడి ముందు తెచ్చి ఆపారనమాట. గుడి ముందు తెచ్చి ఆపితే ఇంకా నేను మళ్ళీ వచ్చి వీడియో తీసాను అనమాట. ఇంకా గుళ్ళోనే ఉండి ఇంకా వీడియో క్లిప్ తీసా ఇదంతా. ఇంకా దేవుణ్ణి ఎక్కువసేపు ఉంచి ఇంకా హారతి ఇస్తారనమాట టెంపుల్కి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా వాళ్ళు ముందుకు కదిలిచ్చి ఇంకా ఆ రోడ్ అంతా వెళ్ళిద్ది అనమాట. మార్కెట్ రోడ్ అంతా వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చిద్దంట. ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత జనం అందరూ తోసేసుకుంటున్నారు. ఇంకా అందుకు మేము బయటికి వెళ్ళలేదు, నేను గుళ్ళో ఉండే క్లిప్స్ తీసాను అనమాట.
ఇంకా నాకు కనిపించిన వరకే క్లిప్స్ తీసి ఇంకా తర్వాత ఇంకా టెంపుల్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రథం వెనకమాల వెళ్ళిపోతున్నారనమాట. దానికి తోడు హోలీ జరుగుతుంది కదా! కొంతమంది రథం ముందే కలర్స్ చల్లుకుంటా డాన్సులేస్తున్నారనమాట. ఇంకా డాన్సులేస్తా ఇంకా ముందుకెళ్తా ఉండిద్ది. మళ్ళీ రిటర్న్ మనం టెంపుల్లోకి వచ్చిన తర్వాత చూడండి అందరు జనమంతా టెంపుల్లోకి వచ్చేసారు. టెంపుల్లో దేవుడిని చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అక్కడ కూడా తోసుకుంటున్నారని మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత రథం మళ్ళీ రిటర్న్ వస్తుందన్నమాట అమ్మవారిని తీసుకొని. ఇంకా మేము సరే అని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్దాము, ఇందాక కూడా సరిగా చూడలేదు అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా చూస్తూ ఉన్నాము. కొంతమంది అబ్బాయిలు రంగులు చల్లుకుంటా డాన్సులు వేస్తున్నారు అక్కడ సర్కిల్గా చేసుకొని. ఇంకా మేము కొద్దిగా దూరంగా ఉన్నాం, వాళ్ళు అందరి మీద రంగులు వేస్తున్నారు. అందుకు కొద్దిగా దూరంగా ఉండి వీడియో తీసాను అనమాట. ఆ లైటింగ్కి మీకు అమ్మవారు సరిగ్గా కనిపించకపోవచ్చు, బాగా క్లారిటీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.